शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాల లోపల ముఖ్యమైనటువంటి గ్రహము గురుగ్రహము. గురువు అనుకూలంగా ఉన్నప్పుడు జన్మ జాతక చక్రంలోనే కానివ్వండి, గోచార రీత్యా కానివ్వండి, గురు మంచి స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ జాతకుడికి సంతరించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక గురువు యొక్క ప్రభావము చాలా ఉంటుంది. ఆ గురువు ముఖ్యంగా సంపూర్ణ శుభగ్రహము, అంటే స్వయంగా శుభగ్రహమైనటువంటి ఆ గురువు యొక్క దృష్టి కానివ్వండి, కారకత్వం కానివ్వండి, గోచార రీత్యా ఉంటున్నటువంటి స్థానము రీత్యా కానివ్వండి, మనకు ఫలితాలు అనేటువంటివి ఆ జాతకుడికి చాలా ఎఫెక్టివ్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక గురువు ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు, ఇప్పుడు గురువు యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని మనము తెలుసుకునే ముందు, గురువు ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధారణంగా 2, 5, 7, 9, 11 స్థానాలలో గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. 3, 4, 10 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. 6, 8, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు దుష్ప్రభావాన్ని చూయిస్తాడు. జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు కూడాను కొన్ని విషయాలను మనము దృష్టిలో పెట్టుకొని మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా గురువు యొక్క ఫలితాన్ని మనము క్రోడీకరించి చూడాలి. ఎలానంటే, గురువు సంపూర్ణ శుభగ్రహము, గురువు యొక్క కారకత్వాలు, అంటే గురువు సాధారణంగా మనకు ఏ ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ధనము, జ్ఞానము, విద్య, సంతానము, ధర్మకార్యాలు, అదృష్టము, చదువు, తర్వాత స్త్రీలకు వివాహము, సంతానము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై గురువు యొక్క ప్రభావం ఉంటుంది. ఇవన్నీ కూడాను గురువు యొక్క కారకత్వాలు. అంతేకాకుండా కారకత్వంతో పాటుగా గురువు సంచరిస్తున్నటువంటి స్థానం కూడాను ప్రబలంగా మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది ఫలితాలు చెప్పే సమక్షం లోపల. ఆ స్థాన బలం కూడాను ఉండాలి. అంటే కారకత్వము, స్థాన బలము కలిసినట్టయితే శుభప్రదమైనటువంటి ఫలితాలను ఆ గురువు ఇస్తాడు. అయితే విరుద్ధ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు, అంటే అశుభ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గురువు నైసర్గికంగా స్వభావరీత్యా శుభగ్రహం గనుక మిశ్రమ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురువు సాధారణంగా ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఎంతో కొంత మనకు మేలు చేసేటువంటి అవకాశాలే ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్ర వచనం గనుక గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. అయితే ప్రస్తుతము గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశి అంటే బుధుని క్షేత్రంలో సంచరిస్తున్నాడు. బుధుడు గురుగ్రహానికి సముడు, అంటే గురువు బుధుడికి శత్రువు, బుధుడు గురువుకు సముడు అన్నమాట. అంటే సమశత్రుత్వము కలిగినటువంటి రాశి లోపల గురుగ్రహము సంచారము చేస్తున్నాడు. పునర్వసు నక్షత్రంలో 1వ తారీఖు, అంటే 1 జూన్ 2026 వరకు సంచరిస్తున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని
మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి గురు గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. గురువు మిథున రాశిలో 1 జూన్ 2026 వరకు సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలో సంచరించడము అనంటే కుంభరాశి వారికి 5వ స్థానం అవుతుంది. పంచమ స్థానము చాలా శుభప్రదమైనటువంటి స్థానం. గోచార రీత్యా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానం. ఇలాంటి స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. ఇక కుంభరాశి వారికి తద్వారా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, చాలా రోజుల నుంచి సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సమయంలో సంతానము అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ సంతానమయ్యి వాళ్ళు చదువు, ఉద్యోగము ఇలాంటి విషయాలలో ఉన్నటువంటి పిల్లల విషయంలో మీకు మంచి జరుగుతుంది. వాళ్ళ మూలకంగా మీరు సౌఖ్యంగా ఉంటారు. పిల్లలు మంచి స్థాయిలో నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి ర్యాంకుతో ఉత్తీర్ణులవుతారు. మంచి సంస్థ లోపల కూడాను చేరే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యలో ఓవరాల్గా విజయము చేకూరుతుంది ఈ సమయం లోపల. అంతేకాకుండా ఉన్నత విద్యకై కూడాను మీకు అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ సమయంలో అన్యోన్యత బాగా ఉంటుంది. ప్రేమ భావము బాగా పెరుగుతుంది ఈ సమయంలో. ఇకపోతే మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి గురువు 9వ స్థానాన్ని చూస్తున్నాడు. అదృష్టం కూడాను మీకు బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో. కనుక మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే ఆ గురువు యొక్క అనుగ్రహము అదృష్టం రూపంలో మీకు కలిసి వచ్చి సక్సెస్ రేటు మీకు బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టండి, ప్రణాళికాయుతంగా పనులు చేయండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఇకపోతే గురువుల యొక్క కటాక్షణ అంటే వాళ్ళ యొక్క అనుగ్రహము మీకు బాగా కలుగుతుంది. గురువులను సందర్శించుకుంటారు. పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా ఉపయోగపడతాయి. వాళ్ళ సూచనలను మీరు తూచా తప్పకుండా పాటించడం మూలకంగా మంచి ఫలితాలను పొందే అవకాశం కనబడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలను మీరు అన్వేషిస్తారు. ఆదాయము ఎలా సంపాదించాలి అనేటువంటి విషయం పైననే మీరు ప్రధానంగా ఫోకస్ చేస్తారు ఈ సమయంలో. తద్వారా లాభము బాగా కలుగుతుంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా క్రయ విక్రయాల మూలకంగా, పూర్వం పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ కోరికలు నెరవేరుతాయి. ఏ విధంగానైనా కూడాను పిల్లల విషయంలో కానివ్వండి, వ్యాపారం విషయంలో కానివ్వండి, ఆస్తుల కొనుగోలు విషయంలోనే కానివ్వండి, మీరు అనుకున్నవి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్యం నయమవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ లోపల ఒక ఆకర్షణ అనేటువంటిది ఈ సమయంలో కలుగుతుంది. అంటే మీరు వాక్చాతుర్యంతో కానివ్వండి, మీరు చేసేటువంటి పనుల మూలకంగా కానివ్వండి, మీ లోపల ఒక రకమైనటువంటి ఆకర్షణ, తద్వారా మీకు సమాజంలో ఒక గుర్తింపు రావడము, ఇది చాలా శుభసూచకమైనటువంటి విషయము. మీ లోపల క్రియేటివిటీ కూడాను బాగా పెరుగుతుంది ఈ సమయం లోపల. దాన్ని సద్వినియోగపరచుకోండి. పెట్టుబడుల మూలకంగా లాభము చేకూరుతుంది. శుభవార్తలు వింటారు. పిల్లల విషయంలోనే కానివ్వండి, ఇంకా స్నేహితులు, బంధువులు అందరి మూలకంగా కూడాను మీకు మంచి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. సానుకూల వాతావరణము ఓవరాల్గా కనబడుతుంది. ఉత్సాహంతో ఉంటారు. అదృష్టం కలిసి వస్తుంది. మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శుభగ్రహము, సంపూర్ణ శుభగ్రహము గురువు. స్థానము 5వ స్థానము, గోచార రీత్యా శుభస్థానము. తర్వాత భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు. ఏకాదశ స్థానాన్ని చూస్తున్నాడు. లగ్నాన్ని అంటే స్వయంగా కుంభరాశిని కూడాను గురు దృష్టి ఉంది, వీక్షణ ఉంది. కాబట్టి ఇలా అన్ని విధాలుగా మనం ఆలోచించినట్టయితే గురువు యొక్క అనుగ్రహము ఈ కుంభరాశి వారికి 90% ఉంది. ఇక 10% ప్రతికూలత ఉంది. దాన్ని మీరు తగ్గించుకోవడానికై ప్రణాళికాయుతంగా పనులు చేయండి, కొంత ఎఫర్ట్స్ పెట్టండి.
మీకు చాలా గురువు యొక్క అనుగ్రహము ఈ 1 జూన్ 2026 వరకు ఉంది. సద్వినియోగపరచుకోండి. గురువు ప్రతికూల అనుకూల మధ్యస్థ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా పరిహారాలను చేసుకోవాలి. సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా ఆధునికంగా మనము చూస్తున్నటువంటి అన్ని విషయాలను మనము దృష్టిలో పెట్టుకున్నట్టయితే శుభస్థానాలలో సంచరించడము, శుభ దృష్టి ఉండడము, గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానాలలో సంచరించడము, కారకత్వాలు వీటన్నిటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే శుభ అశుభ స్థానాలు పరిహారాలు వీటిని మనము నిర్ణయించుకొని గురువుకు సంబంధించినటువంటి విషయాలలో మనం పరిహారం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ద్వితీయ పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాలలో మంచి ఫలితాలను ఇస్తాడు గురువు. అంటే గోచార రీత్యా ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. శుభ ఫలితాలను ఇస్తున్నప్పుడు ఆ గురువును మనం పూజించడం మూలకంగా ఏకాగ్రత కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే గురువుల యొక్క ఇంకా అనుగ్రహం పెరగడానికై మనం చేయాలి. ఇక 3, 4, 10 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఈ మధ్యమమైనటువంటి ఫలితాలను ఇస్తున్నప్పుడు గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణాలు చేసుకోవాలి. ఇక ముఖ్యంగా అరిష్ట స్థానాలు దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు మనము తప్పకుండా పరిహారాలను చేసుకోవాలి. అవి ఏ స్థానాలు అని అనంటే షష్టమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము, జన్మస్థానము. ఈ 4 స్థానాల లోపల కూడాను మొదటి 3 స్థానాలు ముఖ్యంగా 6, 8, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గురువు ప్రతికూలతనే ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే స్థానము ప్రతికూలమైనప్పుడు గురువు సహజంగా శుభగ్రహం గనక సహజ శుభగ్రహము ఏ స్థానంలో ఉన్నప్పటికీ మనకు 40% వరకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక స్థాన ప్రభావం మూలకంగా ±40% ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక దృష్టి మూలకంగా మనకు ±20% ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా దీన్ని క్లాసిఫై చేసినట్టయితే దుస్థానాలలో ఉన్నప్పుడు మట్టుకు తప్పకుండా పరిహారం చేసుకోవాలి. ఏం చేయాలి అని అంటే ప్రథమంగా సద్గురువులను సందర్శించుకోవడము. గురువు త్రిమూర్తి స్వరూపుడు కాబట్టి ఆ గురువులను సందర్శించుకోవడము, వాళ్ళను సేవించుకోవడము, వాళ్ళు చెప్పినటువంటి ఏదైనా కూడాను ఒక అనుగ్రహ భాషణను మనం వినడము, గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడము, తల్లిదండ్రులను సేవించడము అన్నిటికంటే కూడాను మనకు ఉత్తమమైనటువంటి పరిహారంగా శాస్త్రంలో చెప్పబడి ఉంది. తల్లిదండ్రులు ప్రథమ గురువులు, తల్లిదండ్రులు ప్రథమ దేవుళ్ళు, అన్ని విద్యా బుద్ధులు అన్నీ కూడాను మనకు ఇచ్చి మన జీవితాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులకు మీరు సపర్యలు చేయడము, వాళ్ళ గురించి తెలుసుకోవడము చేసినట్టయితే తప్పకుండా మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక ప్రతి వాళ్ళు కూడాను 6వ స్థానము, 8వ స్థానము, ద్వాదశ స్థానము అంటే 6, 8, 12, 1 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మీరు తల్లిదండ్రులను సేవించండి. వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. తద్వారా మీకు గురువు మూలకంగా కలిగేటువంటి ప్రతికూల ఫలితాలు మీకు శాంతి చేయబడతాయి, తగ్గుతాయి, తక్కువ మోతాదులో మీకు అనుభవంలోకి వస్తాయి. వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇది మీరు పాటించండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.